వెల్కమ్ టు జిజ్ఞాస. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మనం చూడబోతున్నాం. ఇది విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. అలాగే ఫ్యాకల్టీస్ అంటే టీచర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి కూడా చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. సో గవర్నమెంట్ పోర్టల్, మనం స్వయం అనేటువంటి ఒక ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ పోర్టల్ అయితే ఉంది. సో ఈ పోర్టల్ ద్వారా స్టూడెంట్స్ కానివ్వండి, లేదా స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి అనే ఉత్సాహంతో ఉన్న ఎవరైనా యూత్ ఆర్ టీచర్స్ ఆర్ ఎనీబడి దే కెన్ జాయిన్ ఇన్ ఎనీ కోర్స్ అనమాట. సో ఇందులో మనకు ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, అలాగే పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ పెయిడ్ కోర్స్కి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ ఫీజు కూడా వెరీ నామినల్గా ఉంటుందన్నమాట. సో అయితే ఈ స్వయంలో కోర్స్ మనం ఎలా చేయాలి, ఫ్రీ కోర్స్ కానీ పెయిడ్ కోర్స్ కానీ ఎలా తీసుకోవాలి మన డిజైర్ కోర్స్ని, అండ్ అలాగే ఎలా జాయిన్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనం swayam.gov.in అనేది వెబ్సైట్. ఇది swayam.gov.in అనేటువంటి వెబ్సైట్లో కనుక మనం సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది స్వయం గవర్నమెంట్కి సంబంధించింది. జీఓవి అని మనం క్లియర్గా చూస్తున్నాం, గవర్నమెంట్ వెబ్సైట్. సో ఇందులో ఫస్ట్ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ కూడా చాలా సింపుల్ మెథడ్. ఒకవేళ మీ అకౌంట్ ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు, లేదు అంటే మనం గూగుల్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. గూగుల్ అకౌంట్ ఏదైతే మీకు ఆల్రెడీ ఉందో, సో మీరు మీ యొక్క గూగుల్ అకౌంట్ ద్వారా కూడా ఇందులో డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. సో ఆఫ్టర్ లాగిన్ మీ లాగిన్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. మై కోర్సెస్ అని, మై సర్టిఫికేట్స్ అని, లాగౌట్ అని. ఇందులో ఉన్న ముఖ్య విషయం ఏంటంటే సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సర్టిఫికేషన్కి మాత్రం నామినల్ ఫీజెస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ అబౌట్ స్వయం, మీకు స్వయం గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు. మనకు డిఫరెంట్ కోర్సెస్ వీడియోస్ రూపంలో అండ్ అసైన్మెంట్స్ రూపంలో, క్విజెస్ రూపంలో మనకు అందుబాటులోకి ఉంచడం జరిగిందనమాట. సో ఇందులో ఇది స్వయంకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అవుట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఎస్పెషల్లీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కానీ, టీచింగ్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా పనికొచ్చేటువంటి అనేక కోర్సెస్ అయితే ఇందులో ఉన్నాయి. సో లెట్ us see ఒక్కొక్క కోర్స్ మనం ఎలా చూడాలి అనుకుంటే, స్వయంలో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆల్ కోర్సెస్ అనేటువంటి ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ. సో ఆల్ కోర్సెస్ అన్నప్పుడు మనకు అవైలబుల్ ఉన్న కోర్సెస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. స్వయంలో అవైలబుల్ ఉన్న అన్ని కోర్సెస్ రావడం జరుగుతుంది. అయితే వీటిని మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. సార్ట్ బై కోర్సు టైటిల్ ద్వారా కావాలా, కోర్సు డ్యూరేషన్ ద్వారా కావాలా. సో మీకు డ్యూరేషన్ కావాలి అనుకుంటే డ్యూరేషన్ పెట్టుకోవచ్చు, కోర్సు టైటిల్ అంటే కోర్సు టైటిల్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కోర్సు టైటిల్ ద్వారా సార్టింగ్ కావడం జరిగింది. అండ్ దీంతోపాటు అనేక ఫిల్టర్స్ ఉంటాయి. లేదా మీ మైండ్లో ఒక స్పెసిఫిక్ కోర్స్ గురించి ఆలోచిస్తున్నట్లయితే అది కూడా మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ గురించి కోర్స్ మీకు కావాలి. సో యూ కెన్ టైప్ దట్ పైథాన్ అనమాట. సో ఇందులో చూడండి, పైథాన్కి సంబంధించి ఇన్ని రకాల కోర్సెస్ ఇక్కడ రావడం జరిగింది. బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అని, సో ఇలా డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ అనేసి చాలా పైథాన్ రిలేటెడ్ కోర్సెస్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇలా మనం మాన్యువల్గా అయినా సెర్చ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే మనం ఒక స్పెసిఫికేషన్ ఇక్కడ నేషనల్ కోఆర్డినేటర్ ఏ బ్రాంచ్కి సంబంధించినవి కావాలి, ఏ బోర్డుకి సంబంధించినవి మీరు చూడాలనుకుంటున్నారు, అట్లా బోర్డు వైజ్గా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కోర్స్ మోడ్ సెల్ఫ్ పేస్డ్ అంటే మనం నచ్చిన టైంలో మనకి ఎప్పుడైనా కానీ మనం చూసుకోవచ్చు అనమాట. స్పెసిఫిక్ టైంకి మనం అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వెన్ వీఆర్ ఫ్రీ, సో అప్పుడు మనం చూడవచ్చు. అంటే రికార్డెడ్ వీడియోస్ మనకు రావడం జరుగుతుంది. రెగ్యులర్ అన్నప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ టైంకి మనం ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఒక 1 hour or 2 hours వరకు ఏదైతే డ్యూరేషన్ ఇచ్చారో కోర్స్కి, ఆ డ్యూరేషన్లో ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ పేస్డ్ మీన్స్ మనం ఎప్పుడైనా కానీ ఆ అవర్స్, ఆ కోర్స్కి ఎన్ని అవర్స్ డ్యూరేషన్ అయితే ఇచ్చారో అన్ని అవర్స్ వీడియోని మనం రెగ్యులర్గా చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ టైం అనేది స్పెసిఫిక్ అనేది కాదు, బట్ వీ హ్యావ్ టు కంప్లీట్ దట్ టైమ్ ఆఫ్ దట్ కోర్స్ అనమాట. ఆ కోర్స్కి ఎంత టైం వచ్చారో కోర్స్ కంప్లీట్ అవ్వడానికి, సో అన్ని అవర్స్ మనం ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి ఆ కాంటెంట్ ఏదైతే ఉందో నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. రెగ్యులర్ విషయంలో అలా కాదు. సో అలాగే లాంగ్వేజ్, మీకు కోర్స్ ఏ లాంగ్వేజ్లో కావాలి అనేది ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ మే సెలెక్ట్ దట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ వాట్ ఎవర్, మనకు ఏ లాంగ్వేజ్ కావాలి అనుకున్నా ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, తెలుగులో ఈ కోర్సెస్ ప్రజెంట్ ఉన్నాయి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 తెలుగు ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, డ్రాయింగ్ ఉంది, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్. సో లైక్ దట్ సమ్ కోర్సెస్, వెరీ ఫ్యూ కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంగ్లీష్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ వస్తాయి. అఫ్కోర్స్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో కూడా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో యాజ్ పర్ యువర్ కన్వీనియంట్ లాంగ్వేజ్ ఏది మీకు ఈజీ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోవచ్చు.
అండ్ కోర్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ చూడండి. కోర్స్ ఎగ్జామ్ డేట్, ఈ డేట్ని బేస్ చేసుకుని ఎప్పుడు ఆ కోర్స్ ఫినిష్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫర్ దట్ సర్టిఫికేషన్, రైట్. సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే సర్టిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఆ సర్టిఫికేషన్ డేట్ ప్రకారం కూడా ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఈ డేట్ని బేస్ చేసుకొని కూడా మీరు కోర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అండర్ గ్రాడ్యుయేషన్లో ఇప్పుడు మనకు క్రెడిట్స్ అనేవి ఉన్నాయి. కొన్ని కోర్స్ యూజీసీ నామ్స్ ప్రకారం కోర్స్ని క్రెడిట్ బేస్డ్ చాయిస్ సిస్టమ్ ఉంది కాబట్టి క్రెడిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా కోర్సెస్కి క్రెడిట్స్ అప్లికేబిలిటీ ఉంది. సో మీకు ఓన్లీ క్రెడిట్స్ అప్లికేబిలిటీ ఉన్నవే కావాలా లేదా ఏ కోర్స్ అయినా పర్లేదా అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ దట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్కి అనుగుణంగా ఇక్కడ అవైలబుల్ కోర్సెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో నుంచి మీకు ఏ కోర్స్ కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఏఐ ఇన్ అకౌంటింగ్, ఇది IIMB వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ వాళ్ళు. సో ఇక్కడ ప్రియాంక మాథుర్ ఇక్కడ కోర్స్ని కండక్ట్ చేసేటువంటి మెంటర్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ కోర్స్ పైన క్లిక్ చేయండి. ఇలా మీకు కావాల్సిన కోర్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ కోర్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ కూడా మీకు రావడం జరుగుతుంది. అండ్ కోర్స్ యొక్క ఓవర్ వ్యూ, ఆ కోర్స్లో మీరు ఏం నేర్చుకుంటారు, ఇలా మీరు ఏ కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నా ఆ కోర్స్కి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ అనేది రావడం జరుగుతుంది. మీరు ఏం నేర్చుకోబోతారు ఆ కోర్స్లో, రైట్. అలాగే కోర్స్ యొక్క లేఅవుట్ ఏంటి, జస్ట్ లైక్ దట్ సిలబస్ అంటాం కదా. సో ఆ కోర్స్లో ఏమేమి టాపిక్స్ నేర్చుకోబోతాం. సో ఇక్కడ ఇది 8 వీక్ ప్రోగ్రామ్స్ అనమాట. 8 వీక్ ప్రోగ్రామ్స్లో ఏ వీక్లో మనం ఏమేమి నేర్చుకుంటాం, వేటి గురించిన క్లాసెస్ కండక్ట్ చేస్తారు అనేది ఇక్కడ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం బుక్స్ అండ్ రెఫరెన్సెస్ వస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ కోర్సు సర్టిఫికేషన్ పాలసీ. సో సర్టిఫికేట్ రావాలి అంటే మీరు ఏం చేయాలి, సో యూ హ్యావ్ టు పే దట్ ఎగ్జామినేషన్ ఫీ అనమాట. సో ఒకవేళ సర్టిఫికేషన్ వద్దు అనుకుంటే ఈ పర్టికులర్ కోర్స్ ఈజ్ ఫ్రీ అనమాట, రైట్. నేర్చుకోవడానికి ఫ్రీ. సర్టిఫికేట్ కావాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు పే సమ్ ఎగ్జామినేషన్ ఫీ. అండ్ వీకెండ్ అసైన్మెంట్స్ ఒకవేళ సర్టిఫికేట్ కావాలి అంటే వీకెండ్లో వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్స్లో 25% వెయిటేజ్ ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్లో 75% వెయిటేజ్ ఉంటుందన్నమాట. మినిమం సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ 40% ఇన్ వీకెండ్ అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ సర్టిఫికేషన్ టైప్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ నో సర్టిఫికేట్. 39 ఆర్ బిలో మార్క్స్ వస్తే మాత్రం సర్టిఫికేషన్ ఉండదు. మినిమం 40 అండ్ ఎబో మార్క్స్ వస్తేనే సర్టిఫికేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద శాంపుల్ ఆఫ్ సర్టిఫికేట్. సో ఏ రకంగా వస్తుంది అనేది కూడా ఉంటుంది, విత్ ఫోటోతో సహా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్ లోగోలో మనకేంటంటే లోకల్ చాప్టర్ అని ఉంటుంది అనమాట. లోకల్ చాప్టర్ అంటే లోకల్ ఉండేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ మెంటర్గా ఉంటారు. సో వాళ్ళ ఇన్స్టిట్యూట్ లోగో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఒక కోర్స్లో జాయిన్ అయ్యేటువంటి ప్రొసీజర్. సో ఈ కోర్స్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ద జాయిన్. సో ఇప్పటికీ ఇంతమంది జాయిన్ అయ్యి ఉన్నారు. సో జాయిన్ అనే బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మనం డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఒక ప్రొఫైల్ రావడం జరుగుతుంది. ఈ ప్రొఫైల్ మొత్తం మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇదంతా ఫిల్ చేసి మీరు సేవ్ అనగానే మీ యొక్క రిక్వెస్ట్ వాళ్ళకి రీచ్ అవుతుంది. సో దే కెన్ యాక్సెప్ట్ యువర్ రిక్వెస్ట్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. సో ఈ రకంగా మనం కోర్సెస్ని బ్రౌజ్ చేయొచ్చు. సో ఇలా ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ మనం చూడొచ్చు. సో ఈ స్వయంతో లింకప్ అయిన బోర్డ్స్ లిస్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో ఇదంతా కూడా స్వయంకి సంబంధించింది. అలాగే స్వయం ప్లస్ అని కూడా ఇంకొక ఆప్షన్ ఉంది మనకు, స్వయం ప్లస్. ఇది స్వయం కన్నా అడ్వాన్స్డ్ అనమాట, న్యూ వెర్షన్, స్వయం యొక్క న్యూ వెర్షన్. అయితే ఇందులో స్వయంకి స్వయం ప్లస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రాబబ్లీ ప్రాక్టికల్ అంటే ఇంటర్న్షిప్స్ కూడా ఇంటర్న్షిప్లో చేయాలి అనుకున్న దానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఇంటర్న్షిప్ కనుక మీరు క్లిక్ చేస్తే ఇలా ఇంటర్న్షిప్స్ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో కొన్ని యూనివర్సిటీస్లో ఇంటర్న్షిప్కి కొన్ని క్రెడిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఇంటర్న్షిప్ కోసం తిరగాల్సిన అక్కర్లేకుండా ఈ స్వయం ప్లేస్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ చేసేసుకొని ఈ స్వయం ప్లేస్ నుంచి కూడా వాళ్ళు ఇంటర్న్షిప్కి అటెండ్ కావచ్చు. అండ్ ఇవన్నీ కూడా యూజీసీ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి యూజీసీ కూడా ఈ క్రెడిట్స్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే స్వయం ప్లేస్లో కూడా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి, మాస్టర్ క్లాసెస్, కోర్సెస్, జనరల్ కోర్సెస్ అండ్ యూజీసీ వ్యాలిడేటెడ్ స్కిల్ కోర్సెస్. సో ఇలా యూజీసీ వ్యాలిడేటెడ్ స్కిల్ కోర్సెస్ అనేవి చాలా వీటన్నిటికీ కూడా క్రెడిట్ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే యూజీసీ యాక్సెప్ట్ చేసేటువంటి క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ కోర్సు ఫినిష్ అయితే వాళ్ళకి ఈ కోర్స్కి సంబంధించినటువంటి ఆ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 క్రెడిట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మనకు, ఒక కోర్స్కి 2 క్రెడిట్స్ అనేది. సో ఈ 2 క్రెడిట్స్ అనేది వాళ్ళ ఏబీసీ ఐడి ఏదైతే ఉందో అపార్ ఐడిలో ఏబీసీ కోర్స్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడికి క్రెడిట్ కావడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో చాలా వరకు అంటే స్వయం ప్లేస్లో చాలా వరకు పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి, అఫ్ కోర్స్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉంది. ఇక్కడ మీకు
చూడొచ్చు లైఫ్ స్కిల్స్కి సంబంధించింది జీవన్ కుశల్ అనేటువంటి ఈ కోర్సు ఫ్రీ కోర్స్. అండ్ దీనికి కూడా క్రెడిట్ ఎలిజిబిలిటీ ఉంది, రైట్. సో అంటే ఈ కోర్సులో స్టూడెంట్ జాయిన్ అయ్యి సో తను కరెక్ట్గా కంప్లీట్ చేస్తే, కోర్స్ని కంప్లీట్ కనుక చేస్తే 2 క్రెడిట్స్ అనేవి అతని యొక్క ఏబీసీ అకౌంట్కి యాడ్ కావడం జరుగుతుందన్నమాట. అలాగే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ కోర్సెస్ ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని పెయిడ్ కోర్సెస్ అండ్ కొన్ని ఫ్రీ కోర్సెస్. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ శాతం పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి ఈ పర్టికులర్ స్వయం ప్లేస్లో అండ్ యూజీసీ వ్యాలిడేటెడ్ స్కిల్లో. అండ్ ఆ కోర్స్ కూడా చాలా నామినల్ ఫీజు ఉంటుందండి, ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది సర్టిఫికేషన్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కోర్సెస్ అన్నమాట. అండ్ చూడొచ్చు ఇక్కడ కాంబ్రిడ్జ్ యూనివర్సిటీ లైక్ ఒక వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ నుంచి కూడా సర్టిఫికేషన్ ఉంది, కాబట్టి ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఫిల్టర్లో మీకు ఓన్లీ ఫ్రీ కావాలి అనుకుంటే ఫ్రీ కోర్సెస్ని మనం బ్రౌజ్ చేయొచ్చు, రైట్. ఇంటెల్ కంపెనీ కూడా, ఇంటెల్ కంపెనీ నుంచి కూడా కోర్సెస్ రావడం జరుగుతుంది. సో ఇలా మైక్రోసాఫ్ట్, ఇంటెల్ ఇలా పెద్ద కంపెనీస్ నుంచి కూడా సర్టిఫికేషన్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో అవి చాలా వరకు క్రెడిట్ ఎలిజిబిలిటీ ఉంటాయి, కొన్ని క్రెడిట్ ఎలిజిబిలిటీ లేకుండా జస్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసం, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం కూడా కోర్సెస్ ఉండడం జరిగిందనమాట. ఇదంతా కూడా స్టూడెంట్స్ సంబంధించింది. అలాగే ఫ్యాకల్టీస్, టుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఫేమస్ మనందరికీ తెలుసు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ కెమిస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడతాం, ఫిజిక్స్లో ఎలా వాడతాం, క్రికెట్ అనలైటిక్స్లో ఏఐ ఎలా వాడతాం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ పైథాన్ ఉపయోగించి ఎలా చేయాలి, తర్వాత అకౌంట్స్లో ఇది వెరీ ఇంపార్టెంట్, అకౌంట్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడతాం, ఇవన్నీ కూడా ఫ్రీ కోర్సెస్. ఇది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఇందులో, స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్, వర్కర్స్, టీచర్స్, ఎనీబడి కెన్ జాయిన్ టు గెయిన్ దట్ నాలెడ్జ్. అండ్ దీంట్లో ఉండేటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా, అంటే ఈకో సిస్టమ్ అంతా కూడా ఐఐటి మద్రాస్ బేస్డ్ ఈకో సిస్టమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మనకు కావాల్సింది క్యాంపస్ టు కెరీర్. ఓకే, సో ఒక కెరియర్లో ఫిక్స్ అవడానికి ఒక క్యాంపస్ స్కిల్స్ ఎలా పెంపొందించుకోవాలి, వాటికి సంబంధించిన కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్ కూడా మనకు స్వయం ప్లేస్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ దట్ స్టూడెంట్ కోర్సెస్ అండ్ ఇంటర్న్షిప్స్, పార్ట్నర్స్, ఇలా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. ద స్టూడెంట్స్ యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ just by sign in option. Thanks for watching.